మిత్రులందరికీ నమస్కారాలు. నేను మాట్లాడకూడదు, మాట్లాడి అనలైజ్ చేయడానికి శ్రీనివాస్ లాంటి మిత్రులు ఉన్నారు, ఇక్కడ చాలామంది ఉన్నారు. విచిత్రంగా 85లో రాసిన పోయము మోహనాలో ఉంది. దాని పేరు సమూహం. రాత్రి అనుకుంటే ఏం మాట్లాడాలి, లోతులకి వెళ్ళి చర్చించే శక్తి నాకు లేదు, కొంతమంది కవులకు ఉండొచ్చు. పెరిఫెరల్గా టచ్ చేయటం కాకుండా చూస్తే ఇప్పుడు పోయం రాసావు కదా, అది చదివితే బాగుంటుందేమో, చదివితే ఒక రకంగా మొదలుపెట్టినట్టు అవుతుంది, అది పట్టుకొచ్చా. మరొకసారి నాకే కొత్తగా ఉంది. వెనక్కి తిరిగి చూసుకుంటే మనం బతుకుతున్నా కూడా కొత్తగా బతుకుతున్నట్టుగా ఉంటుంది ఒకటి. ఇది 85లో రాసింది, దీంట్లో ఉంది. మనిషి సమూహంలో ఆనందిస్తాడు. నేను అప్పుడప్పుడు చెబుతుంది, మనందరం కలవటే కవిత్వం అయ్యా అని నేను చెప్తూ ఉంటాను. అది ఎప్పుడూ నాటుకుపోయింది. వ్యవసాయ కుల వర్గానికి వచ్చిన వాళ్ళు, భూమితో సంబంధం ఉన్నవాళ్ళు, కూలీనాళ్ళు చేసుకునే వాళ్ళంతా కూడా దే ఆర్ కలెక్టివ్. కోతకొని, నాటోని, కుప్పనవరని ఒక్కటి చేయదు కదా. అసలు ఆ కలెక్టివ్లో ఉన్న జీవశక్తి మామూలు కాదు. మనిషి సమూహంలో ఆనందిస్తాడు, సమూహంలో ఆగ్రహిస్తాడు. మనిషి సామూహిక ఆగ్రహమే ఉద్యమం. మనిషి సామూహిక ఆగ్రహమే ఉద్యమం. మనిషి ప్రవహిస్తాడు, పర్వతోన్నతుడవుతాడు. మనిషంత విలువైన వస్తువు మనిషే. మనిషంత విలువైన వస్తువు మనిషే. మనిషంత విషతుల్యమైన వస్తువు మనిషే. బాగా ఉంటాడు. మనిషి ఎప్పుడూ ఒంటరి కాదు, ఒంటరిగా మనిషి ఎప్పుడూ జీవించలేదు. మనిషి సమూహంలో శక్తి, మనిషి సమూహంలో తిరుగుబాటు. మనిషి ఒక సామూహిక సుఖమే సుఖం, మనిషి సామూహిక సుఖమే సుఖం. మనిషి సామూహిక దుఃఖమే దుఃఖం. మనిషి సామూహిక పగే విప్లవం. సమూహంలో మనిషి తన్ను తాను శోధిస్తాడు, దర్శిస్తాడు, కనుక్కుంటాడు. వ్యక్తిత్వం పరిమళమై తాగుతాడు. సమూహం సముద్రం, సమూహం అరణ్యం, సమూహం విజయ పరంపరలకు సంకేతం. మనిషి ప్రవాహం, మనిషి మార్పు, మనిషి మలుపు. మనిషి వినా మట్టికి బతికేది, మనిషి వినా మట్టికి బతికేది. మట్టికి ప్రాణశక్తి మనిషే. చేతనాలకి వ్యక్తిత్వం, ఉనికి మనిషి. మనిషి తాకితే మట్టి మేల్కొంటుంది. అతని బతుక్కు అర్థం సమూహంలోనే, అతని అనుభవ సంపన్నత సమూహంలోనే. ఇప్పుడు ఒక రకంగా ఇది బాల్య దశ నాది. అంటే ఒక మంచి రవీంద్రలాగా మంచి ఊపిలో ఉన్న దశలో రాసిన పోయేది. ఆ ఊపి ఇప్పుడు విప్లవం గురించి రాయాలన్నది రాదు. పరిణామం జరుగుతూ ఉంటుంది, వయసు మీద పడుతూ ఉంటుంది, చుట్టూ పరిస్థితులు మీకు చెప్పాల్సిన అవసరం లేదు. వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ అది చూడండి. ది కాంక్రీట్ ప్రూఫ్ ఆఫ్ మ్యాన్స్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ పోయిట్రీ అన్నాడు ఒక లాటిన్ అమెరికన్ కవి. ది కాంక్రీట్ ప్రూఫ్ అన్నాడు. ఏది మనం ఉనికిని స్థిరీకరించేది, లేదు చెప్పేది, వెల్లడించేది ఏంటంటే ఇదే ఉనికి అన్నాడు. ది కాంక్రీట్ ప్రూఫ్ ఆఫ్ మ్యాన్స్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ పోయిట్రీ చెప్పాడు. దాన్ని అనలైజ్ చేసుకుంటున్నాం. ఉనికి సంబంధించినటువంటి సమస్య ఇబ్బందులు వచ్చినప్పుడు మనం మాట్లాడతాం, ఇటువంటి విషయాలు మాట్లాడతాం. అయ్యా ఇంకెందుకు అనవసరంగా ఎక్కువ మాటలు మాట్లాడి చాలామంది ఉంటారు కదా పద్యాలు చదివేవాళ్ళు. బాగుంటుంది, చదివితే బాగుంటుంది, కవిత్వం చదివితే బాగుంటుంది అయ్యా మాటలు కట్టే. అయ్యా అందరికి అసలు ఈ ఐడియా ఎవరికి వచ్చిందో తెలియదు, కానీ ఈ సమూహం అనే పేరుతో అందరిని పోగు చేయాలని
ఏదో తగాదా వచ్చింది, ఆ ఊరి ఆ పక్కడికి ఈ పక్కడికి తగాదా వచ్చింది. ఆడు కర్ర తీసుకుని బయలుదేరతాడు, ఆడు కర్ర తీసుకుని బయలుదేరతాడు. ఈ పక్క ఒక 50 మంది, ఆ పక్క ఒక 50 మంది బయలుదేరు. అధర్మ యుద్ధం కాదు, గీత గీసి యుద్ధం చేస్తారు. ఆ గీత లేదు ఇప్పుడు. ఇప్పుడు గీత లేదు, మోడీ గారి గీతలు లేవు. ఇష్టం వచ్చినట్టు చేస్తాడు అంతే. ఎట్లా ఎదుర్కోవాలి ఈ ప్రమాదాన్ని? కవులుగా మనం ఏం చేయాలి? అన్ఎక్నాలెడ్జ్డ్ లెజిస్లేటర్స్ అని చెల్లి అన్నాడు, తెలుసు. లెజిస్లేటర్కు ఉన్న పవర్ తెలుసు, చెల్లికి తెలియక కాదు. అందుకని మనం వీఆర్ అన్ఎక్నాలెడ్జ్డ్ లెజిస్లేటర్స్ బీటింగ్ వింగ్స్ ఇన్ ద వాయిడ్ అన్నాడు. కవులంతా కూడా శూన్యంలో రెక్కలు కొట్టుకున్నట్టుగా ఉంటుందని చెప్పాడు ఆయన. బీటింగ్ అయితే ఏంటంటే వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్. ఎప్పుడో అరుంధతి రాయందాడు వచ్చినప్పుడు వస్తున్నారు, మనం రావద్దంటే రాకుండా ఉంటారు కాబట్టి ప్రొటెస్ట్ చేయడం మన లక్షణం కాబట్టి మనం చెబుతాం. ఆడు వచ్చాడు, లేకపోతే లేదు. అది ఈనాడు జరుగుతుంది, ఎప్పుడు జరిగేది గుర్తుపెట్టుకోండి. అన్యాయం చిరకాలంగా రాజ్యం వెళ్దాం. మోడీ చిరకాలంగా ఉండడు, ఎవడు ఉండడు. ప్రజలే అజేయుడు, ప్రజలే సర్వస్వం అని చెప్పదలుచుకున్నాను ఎప్పుడో అనుకున్నాను నేను. అది ప్రజల్ని మించింది లేదు, మనమంతా కూడా ప్రజలే. మనం కవిత్వం రాసేవాడు, ఒక కవి రాసే కవి, రాయని కవులు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళంతా మన కవిత్వాన్ని ఆనందిస్తారు, ఎంజాయ్ చేస్తారు బ్రహ్మాండంగా. వాళ్ళు ప్రేరకాలు మనకి, మనం కాదు. మనం రాయటం వచ్చు కాబట్టి రాస్తున్నాం, చదువుతున్నాం. పల్లెటూళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు, వ్యవసాయం చేసుకునేవాళ్ళు, గొప్ప తాత్వికులు ఉన్నారు, మీకు చెప్పనట్లేదు. అక్కడి నుంచి అద్భుతమైన కవిత్వం వచ్చింది. అక్కడి నుంచి మన ఏళ్ళన్నీ కూడా అక్కడ ఉన్నాయి పల్లెటూరులో. అది దృష్టిలో పెట్టుకొని మనం కొనసాగాలని. ఇటువంటి ప్రయత్నాలు తప్పకుండా జరుగుతాయి, ఎవడు ఆపలేడు. దీనివల్ల ఫలితం ఏమిటంటే ఎంతమంది ఊగాయం, ఇది లేకపోతే పోయేవాళ్ళు కాదు కదా. అనేక విషయాలు మాట్లాడుకుంటాం ఇక్కడికి వచ్చి. దీన్ని ఎట్లా అవాయిడ్ చేయాలి, దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి. కవిత్వం ద్వారా ఏం చేస్తారయ్యా? కవిత్వం ద్వారా విప్లవం వచ్చిందని ఎవడు చెప్పడు. విప్లవం కవి కూడా కవిత్వం ద్వారా విప్లవం వచ్చిందని చెప్పడు. ఒక చేతన కలిగిద్ది, ఒక చైతన్యం కలిగిద్ది, ఒక స్ఫూర్తి కలిగిద్ది, ఒక మెలకువ కలిగిద్ది. చెబుతాం, ఇట్లా పోతే దోవ బాగుంటుందా అని చెబుతాం. మనం పోవాల్సిన పని వాడిది. కాబట్టి ఈ ప్రయత్నం చేసినటువంటి కదిరి బాబు, లేకపోతే కదిరి బాబు అంటున్నారు, స్కై బాబా, ఈ మధ్య పెద్ద ప్రమాదాలు వస్తున్నాయి. పేర్లు మర్చిపోయినప్పుడు ప్రమాదాలు వస్తున్నాయి, చాలా ప్రమాదాలు జీవితంలో. ఆ పేరు చెప్పపోయిన పర్వాలేదు, కానీ తప్పుడు పేరు చెబితే పెద్ద గొడవ అవుతుంది. అంటే 82 ఏళ్ళ వయసులో మామూలుగా జరిగేది కదా. అయ్యా, మీ ప్రయత్నం సఫలం కావాలని నా చేత అనేది సహాయం నేను చేస్తాను. మీ అందరికీ నమస్కారాలు.